థామస్ క్యాంప్ రాసిన క్రీస్తు అనుకరణ అను పుస్తక పఠనము సుందర్ సింగ్ను ఎంతగానో ప్రభావితం చేసింది. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థుడు కావాలనే వాంఛతో పరిశుద్ధపరచబడిన జీవితం కొరకు ఉపవాస ప్రార్థనలు చేసెను. యేసుతో వెళ్ళాలనే తీర్మానించి తిని వెనుదీయను. లోకము నాకు వెనుక, సిలువ నాకు ముందు. యేసుతో వెళ్ళాలనే తీర్మానించి తిని నేను వెనుదీయను అని పాడుచు బైబిల్ను ఒక దుప్పటిని మాత్రమే వెంటబెట్టుకుని తన జీవితంలో ముందుకు సాగిపోయాను. హిమాలయ పర్వతాలలో మంచుగడ్డలపై కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ టిబెట్ ప్రాంతంలో మూర్ఖులైన జనులను క్రీస్తు ప్రేమల గురించి ప్రకటించెను. సువార్త సేవలో ఎన్నో కష్టములను, ఎదిరింపులను, శ్రమలను, చివరికి అనేక సార్లు ప్రాణాపాయమును కలిగినను యేసువైపు చూచుచు ముందుకే సాగెను. ఈ సుందర్ సింగ్ ఒకసారి నీరు లేని ఒక పాడుబడిన బావిలో పడవేయబడినప్పటికీ ప్రభువు మరణం నుండి అతనిని ఆశ్చర్యంగా తప్పించెను.